శివాజీ గారు మీకు ఎట్లా అనిపించింది ఈ క్యారెక్టర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇంత సక్సెస్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే సరే అయ్యింది కాబట్టి అన్నా కూడా ఆహా అన్న ఏదన్నా సరే నాకు తెలుసు, నాకు అనిపించింది స్క్రిప్ట్ చెప్పినప్పుడు యా దిస్ ఈజ్ ద ఫిలిం. ఈ సినిమా మనకి సిల్వర్ స్క్రీన్ కమ్బ్యాక్ అంటే పర్ఫెక్ట్ సినిమా ఇది అని అనిపించింది. సో ఇంకా తర్వాత నేను ఎక్కడ కనపడకపోయినా, ప్రమోషన్స్లో లేకపోయినా పెద్దగా పట్టించుకుందేం లేదు. ఎందుకంటే నాకు తెలుసు సినిమా తర్వాత మంగపతే కనపడతాడు ఇంకా సినిమా ఎక్కడ చూసినా. సో ఈరోజు అది ప్రూవ్ అయింది. ఎగ్జాక్ట్లీ మంగపతే కనిపిస్తున్నాడు. బట్ అలానే మంగపతి హీరో కాదు, దర్శియే హీరో. బట్ అంత వెయిట్ ఉంది ఆ క్యారెక్టర్కి, చాలా పెద్ద వెయిట్ క్యారెక్టర్. అవును అవును. ఎట్లా మీకు ఈ కోర్ట్ ఆఫర్ వచ్చినప్పుడు, ఇందులో ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఏమనిపించింది? అంటే విలన్ క్యారెక్టరు, అందులో ఒక్కొక్క సీన్ మాత్రం చాలా అద్భుతంగా చేశారు మీరు. ఏంటి స్క్రిప్ట్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది శివాజీ గారు? ఏం లేదమ్మా, అనిపించడం ఏం లేదు. పర్ఫెక్ట్ స్క్రిప్ట్, నా కోసమే రాసినట్టు, నా కెరీర్ని డిజైన్ చేయడానికి, రీఎంట్రీ డిజైన్ చేయడానికి నా కోసం తయారు చేసినట్టు అనిపించింది. ఓకే, అంటే రియల్ లైఫ్లో శివాజీ ఎలా ఉంటారు? అంటే మంగపతి క్యారెక్టర్ ఇప్పుడు మేము చూసాం కదా, నాకు రియల్ లైఫ్ శివాజీ ఎలా ఉంటాడని తెలుసు. అంటే నన్ను రియల్ లైఫ్లో కూడా నన్ను మీరు ఇన్నాళ్ళు చూశారు కదా, నా క్యారెక్టర్. మంగపతి వేరమ్మా. మంగపతి అనేది ప్రతి కుటుంబంలో, ఆడపిల్లల కుటుంబాల్లో జాగ్రత్త పరులు చాలామంది ఉంటారు. మంగపతి అనేది కొంచెం పరిదాటినటువంటి జాగ్రత్త పరుడు. ఉండరని ఎవడూ చెప్పలేడు. ఆడబిడ్డ ఉన్న ప్రతి కుటుంబంలో కూడా ఆ బిడ్డని కాపాడుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నాలు చేస్తారు, ఏ తల్లిదండ్రి అయినా. సో దీంట్లో ఏంటంటే కొంచెం బోర్డర్స్ క్రాస్ చేసినటువంటి వ్యక్తి శివాజీ గారు. సినిమా స్టార్ట్ అయిన తర్వాత బర్త్డే పార్టీ ఒకటి జరుగుతుంది, సినిమా ఓపెన్ అయిన తర్వాత ఆ పాప డ్రెస్సింగ్ దగ్గర మీరు ఒక్కసారి బ్లాస్ట్ అవ్వగానే థియేటర్ మొత్తం సైలెంట్ అయిపోయింది లిటరల్లీ. అసలు ఆ సీన్ మాత్రం హైలైట్, చాలా బాగుంది. సీన్ గట్టిగా అరుస్తారు, బట్టలేంటి అమ్మాయికి అని చెప్పి అరుస్తారు కదా, ఆ సీన్ మాత్రం అసలు చాలా బాగుంది. అక్కడ మీ ఎక్స్పీరియన్స్ అంటే ఇన్ని రోజులు చూసిన శివాజీ సడన్గా స్క్రీన్ మీద అక్కడ మీ టోన్ హై అయ్యేసరికి థియేటర్ అంతా సైలెంట్ అయిపోయిన సిచ్యువేషన్ కనిపించింది. ఎట్లా ఆ సీన్ ఎట్లా అనిపించింది మీకు? నాకు అదే స్క్రిప్ట్ చెప్పాడు కదమ్మా తను. స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఈ సీన్ను మేము చేసిన ఫస్ట్ డే సీన్ ఇది కాకుండా ఇంకోటి కూడా చేసాము. దాని తర్వాత లాస్ట్ నైట్లో చేసిన సీన్ ఇది. ఫస్ట్ అండ్ సెకండ్ డేనా. ఓకే. ఆ సీన్ చూస్తుంటే, ఆ సీన్ చేస్తున్నప్పుడు 2-3 రకాలుగా మానిటర్స్ చూసిన తర్వాత తన ఒక కైండ్ ఆఫ్ ఇది ఇప్పుడు మీరు చూసిన దానికి తను యాక్సెప్ట్ చేశాడు డైరెక్టర్. అంతే, ఒకటే టేక్, ఫస్ట్ సక్ అంతే. ఒక్క టేక్లో చేశారా? ఒకటే. మెజారిటీ షాట్స్ అన్ని కూడా ఒక సింగిల్ టేక్. ఆ వాయిస్లో బేస్ మాత్రం అసలు చాలా గట్టి, అసలు థియేటర్ సైలెంట్ అయిపోయింది. ఒకసారి మీరు చేయగలుగుతారా అది? ఏదమ్మది? అదే డ్రెస్ క్యారెక్టర్, పాప డ్రెస్ సరిగా లేదని మీరు ఒక్కసారి బ్లాస్ట్ అవుతారు కదా. దాంట్లో మటన్ వేసుకో అంటాడు కదా. మటన్ వేసుకోవాలి, మటను ఏమైంది నార్మల్ గాడ్ది అంటే అంత క్రెడిట్ గోస్ టు డైరెక్టర్. ఇదే మాట, ఇంతకు మించి వేరే మాట లేదు. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఒక ఆర్టిస్ట్ వచ్చేసాడు, వాడేసేయండి, వాడుకోండి, ఒక బిగ్ ఆర్టిస్ట్ వచ్చేసాడు అని చెప్పి జరుగుతుంది సోషల్ మీడియా మొత్తం. మీ చెవిన పడిందా ఇది? మొత్తం సోషల్ మీడియా ఎక్కడ కామెంట్స్ చూసినా కానీ ఒక ఆర్టిస్ట్ వచ్చాడు, వాడుకోండిరా అని చెప్పి కామెంట్లు వస్తున్నాయి బాగా. అసలు ఫిల్మ్ యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్, రైటర్స్, బయట నుంచి జర్నలిస్టులు. నాకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది జర్నలిస్టులు. సత్యం థియేటర్లో చూశారు కదా, ట్రిపుల్ ఏలో ఫోన్లు అసలు విపరీతంగా. కొన్ని ఎత్తలేకపోతున్నాను. ఇప్పుడు ఇంటర్వ్యూలో ఉన్న పొద్దున్న నుంచి నాకు తెలిసి ఒక 40-50 కాల్స్ వచ్చి ఉంటాయి. ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే ఇంకొకటి నాకు ఈ మూవీలో నచ్చింది ఏంటంటే, చాలా మందిలో అవేర్నెస్ లేదు శివాజీ గారు ఈ టాపిక్ మీద, అంటే పోక్సో యాక్ట్ మీద. దీన్ని చిన్నపిల్లలకు కూడా ఈ మూవీని చూపించాలి, అంటే ఒక టీనేజ్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి చెప్పడం, అంటే ఇంకా దీని గురించి ప్రచారం జరగాలని నేను అనుకుంటున్నాను. అంటే అమ్మ మన దేశంలో చట్టాలు చేసినప్పుడు
ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని మీద మీడియా రియాక్ట్ అయినప్పుడు హడావుడిగా నాయకులందరూ కలిసి పార్లమెంట్లో చట్టాలు చేస్తారు. కానీ ఈ చట్టం మీద అవగాహన కల్పించడానికి దానికి ఒక టైం బాండ్ పెట్టి టైం బాండ్లో ఇది ఎంతవరకు రీచ్ అయిందని తెలుసుకోవటం కానీ ఇలాంటివన్నీ లేవు. పవర్ గేమే తప్ప పబ్లిక్ మీద వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వాలు నడుస్తున్నాయా అంటే లేదు. ఈ దేశంలో జరగట్లేదు అలాగా. సో అదే డిఫరెంట్ సబ్జెక్ట్. ఓకే మనం దాని జోలు వెళ్ళొచ్చు. ఓకే ఓకే తెలుసుకోవాలమ్మా, ప్రతి ఒక్కటి తెలుసుకోవాల్సిన బాధ్యత మనది. మనము ఎప్పుడైతే ప్రశ్నించడం మానేస్తామో, బార్డర్లో ఎవరికైనా ఒక సైనికుడు మరణించినప్పుడు మాత్రం ఎవరికి ఏ సమస్య ఉండదు, జెండా ఎత్తుకొని వచ్చేస్తాడు. ఎగ్జాక్ట్లీ. మీ బజార్లో ఎవరికైనా సమస్య వచ్చిందంటే ఎవరికాడ తలుపులు వేసుకుంటాడు. ఆ పరిస్థితి మారినంత వరకు మీరు ఎలాంటి చట్టాలు చేసినా ఈ దేశంలో అరకొర తెలుస్తుంది తప్ప, అట్లీస్ట్ సినిమా వచ్చింది కాబట్టి చాలామందికి తెలుస్తుంది. చాలా థ్యాంక్స్ టు సినిమా. ఎగ్జాక్ట్లీ సినిమా అనే దానికి గొప్ప ఆయుధం.